ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కొన్ని సూపర్ పవర్స్ అయితే కనుక మా రిపోర్టర్స్ దగ్గర ఉంటాయండి. ఇప్పుడు అదే సూపర్ పవర్ని యూజ్ చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిపిస్తాను. నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేని ఇలాంటి ప్రమాణాలని చేయకు రేఖ. నాకు తెలుసు నేను మిమ్మల్ని నిరాశపరిచాను, కానీ నేను మీకు మాటిస్తున్నాను రాఘవ్. నేను కేవలం మీకు బెయిల్ ఇప్పించడం కాదు, నిజానికి మీ మీద ఎవరి ప్రాణాలు తీశారని అబద్ధపు ఆరోపణలు ఉన్నాయో అవి పోయేలా చేస్తాను. నువ్వు ఇవన్నీ ఎలా చేయిస్తావు? నీ న్యూస్ ఛానల్లో రిపోర్ట్ వేస్తావా రాఘవ్ సూర్యవంశీ నిరపరాధి అని? లేదు, కోర్టుకు నేను సాక్ష్యాలు ఇస్తాను. దాంతో వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే మిమ్మల్ని వాళ్ళు ఇరికించారని. అండ్ ఇలా చేసింది మీ కాంపిటీటర్స్ కుమార్ కన్స్ట్రక్షన్స్. ఇవన్నీ నీకెలా తెలుసు? అతను కొంతమంది ట్రక్ డ్రైవర్స్తో కలిసి మీ సైడ్కి మంచి మెటీరియల్ డెలివరీ చేయాలి, బదులుగా చీప్ మెటీరియల్ డెలివరీ చేశారు. ఆ కారణంగానే ఆ బిల్డింగ్ కూలిపోయింది. ఇదంతా నీకెవరు చెప్పారు? ఇదంతా నాకు స్వయంగా ట్రక్ డ్రైవరే చెప్పాడు. ఇదంతా నేను కుమార్ కన్స్ట్రక్షన్ అయ్య గారు చెప్తేనే ఇదంతా చేశాను మేడం. నేను నీచుడు నిశ్చయం అస్సలు వదిలిపెట్టను. రేఖ, నువ్వు ఈ విషయం పోలీసులకు చెప్పడం మంచిది. లేదు రాఘవ్, కొందరు పోలీసులు కూడా వాళ్ళతో చేతులు కలిపి ఉండొచ్చు. రాఘవ్, ఇన్ని రోజులు గడిచిపోయే ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు. కానీ మీరు జస్ట్ నా మీద నమ్మకం ఉంచండి. నేను ఏం చేయాల్సి వచ్చినా సరే మీ మీద పడిన అబద్ధపు ఆరోపణల్ని పోగొట్టి తీరుతాను నేను. వద్దు రేఖ, నా కోసం నువ్వు నీ ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. లేదు రాఘవ్, మిమ్మల్ని నిరపరాధి అని నిరూపించుకోవడం నా మొండి పట్టు. నా మొండితనం బలం ముందు ఎలాంటి శక్తి అయినా బలహీనపడాల్సిందే. ఎన్నో ఏళ్ల క్రితం నేను మా నాన్న విషయంలో నేను నిరూపించుకోలేకపోయాను, కానీ నేను నీ మీద ఈ నేరస్తుడు అనే మచ్చ పడనివ్వలేను. మీకు తెలీదు రాఘవ్, నేను మిమ్మల్ని జైలు లోపల చూస్తున్న ప్రతిసారి నా మనసు నా ఆత్మ రెండు ముక్కలైపోతున్నాయి. ఉన్నతి, నువ్వేం చేస్తున్నావు? నువ్వు వదిలే, మిగిలిన వాళ్ళు చేస్తారులే. నీ కూడా మీ ఇంట్లో వాళ్ళలాగా నాకు ఎలాంటి పనులు ఏమీ రావు అనుకుంటున్నావు కదా? లేదు ఉన్నతి, నా ఉద్దేశం అది కాదు. మరైతే నేనేం చేస్తున్నానో నన్ను అది చేయనివ్వు. అసలైనా నువ్వు ఎలాగో షాపింగ్ చేయవు కదా, మరి ఈ బట్టలు కూడా ఉతకపోతే నువ్వు ఆఫీస్కి ఏం వేసుకుని వెళ్తావు ధ్రువ్? ఏమైంది? ఏం లేదు, ఊరికే ఆలోచిస్తున్నాను. నువ్వు నా కోసం ఎన్నెన్నో చేస్తుంటావు, కానీ నేను నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను. ఓ ధ్రువ్, ఇలా మాట్లాడకు. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం కదా, మరెవరు ఎక్కువ పనిచేస్తున్నారు ఎవరు తక్కువ పనిచేస్తున్నారని ఈ తేడాలెందుకు? ఇక తప్పుకో, నన్ను పనిచే నువ్వు తప్పుకో. Good morning, ma'am. Welcome. Please sit. Ma'am, please. ఏసీ ఆన్లోనే ఉంది. మీకు కావాలంటే టెంపరేచర్ కొంచెం తగ్గిస్తాను. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ, టీ ఆర్ కూల్ డ్రింక్? No, sorry. I actually don't want to waste my time now. Well, మేము ఇక్కడికి వచ్చిన పని ఏదైతే ఉందో అది చేద్దామా? అఫ్ కోర్స్, మీరు ఎలా చెప్తే అలా. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? About 100 crores. 100 crores? Yeah, we can also do like 125 crores. జస్ట్ ఎ మినిట్. బిగ్ డీల్ కదా, సో నేను నా పార్ట్నర్ని కూడా పిలుస్తాను. Sure.
యా నేను ఇప్పుడే వచ్చేస్తున్నా. సారీ నాకు కొంచెం లేట్ అయింది. నేను ఒక 10 నిమిషాలు అక్కడ ఉంటా. యా సరే. వీరేంద్ర ఏంటమ్మా నువ్వు చేసింది? ఇప్పుడు నేను మళ్ళీ బట్టలు మార్చుకోవాల్సి వస్తుంది. ఆ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ ఆఫీస్కి వచ్చేసింది కూడా. సారీ నేను ఇంకా నువ్వు ఇంత పెద్ద పని కోసం వెళ్తున్నావు కదా, కాస్త పంచదార పెరుగు తినిపిద్దామని. వెళ్ళి బట్టలు మార్చుకున్నా, తొందరగా వెళ్ళు. సారీ. అమ్మ దుర్గమ్మ తల్లి, అంతా మంచి జరగాలి. ఫస్ట్లీ మేము ఆల్ ద బిగ్ బిల్డర్స్ ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఏదో సూర్యవంశీ కన్స్ట్రక్షన్ ఉంది అనుకుంటా, చాలా ఫేమస్ అనుకుంటుంది వర్క్. వాళ్ళని కూడా కలుస్తాను. అండ్ దెన్ వి విల్ డిసైడ్ ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని. అయ్యో మేడం, మీరేం మాట్లాడుతున్నారు? ఆ సూర్యవంశీ బిల్డర్స్ అయితే క్లోజ్ అయిపోయింది కదా. అవును మేడం, ఆ రాఘవ్ సూర్యవంశీ ఆ కంపెనీ యజమాని ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కానీ మార్కెట్లో ఇంకొక న్యూస్ కూడా ఉంది. రాఘవ్ సూర్యవంశీని జైల్లో పంపించిన వ్యక్తి మీరే అంట కదా. మీరే వాళ్ళ బిల్డింగ్ మెటీరియల్లో అవకతవకలు చేశారంటగా. ఎవరు చెప్పారు ఇలా? ఇది అబద్ధం. చూడండి మిస్టర్ నిశ్చయ్, మేము 100 to 120 crores ఇన్వెస్ట్ చేస్తున్నాము. మరి మేము మా రీసెర్చ్ చేసి వస్తాము కదా, ఎందుకంటే మనం కలిసి బిజినెస్ చేయబోతున్నాం, రైట్? సో మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఎలాంటి వాళ్ళతో బిజినెస్ చేస్తాను అంటే, ఎవరైతే నాలాగా పవర్ఫుల్ అండ్ అంబిషియస్ ఉంటారో వాళ్ళు తమ సక్సెస్ ని చూపించుకోవడానికి చెప్పడానికి సిగ్గుపడకూడదు. నిజానికి ఓపెన్ గా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి కూడా. బికాస్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్, రైట్? బట్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఏం పర్వాలేదు, చాలా మంది బిల్డర్స్ ఉన్నారు కదా, మేము ఇంకెక్కడైనా డీల్ చేసుకుంటాం. యు ఆర్ రైట్ మ్యామ్, ప్లీజ్ సిట్. ఎస్ యు ఆర్ రైట్. మనలాంటి బిజినెస్ పీపుల్స్కి మన బిజినెస్కి మించి ఏది ఎక్కువ కాదు. నేను కూడా నా బిజినెస్ కాపాడుకోవడానికి రాఘవ్ సూర్యవంశీ బిల్డింగ్ మెటీరియల్ని కల్తీ చేయాల్సి వచ్చింది. వన్స్ అపాన్ ఏ టైం నేను ఇక్కడ అందరికంటే పెద్ద బిల్డర్ని. ఈ రాఘవ్ సూర్యవంశీ ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో తెలియదు, కానీ నా స్థానంలో నెంబర్ 1 బిల్డర్ అయిపోయాడు. అండ్ నా బిజినెస్ కి ఎండ్ కార్డ్ పడకూడదు అంటే వాళ్ళ బిజినెస్ ని మూయించడం అవసరం. సో అందుకే నేను రాఘవ్ సూర్యవంశీని మట్టిలో కలిపేయడానికి నేను అతని బిల్డింగ్ ని మట్టిలో కలిపేశాను. వావ్, మీరు అంత ఈజీగా ఎలా చేయగలిగారు ఇది? అంత ఈజీ కాదులే మేడం, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. అతి కష్టం మీద నేను రాఘవ్ సూర్యవంశీ బిల్డింగ్ లో యూజ్ చేసే నెంబర్ 1 కన్స్ట్రక్షన్ మెటీరియల్ కి బదులు నాసిరకం మెటీరియల్ పెట్టించాను.